అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 22 డిసెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్లో మొమెంటం కూడా మనం మాట్లాడుకుందాం. సో సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా మేబీ ఎక్కువసేపు మాట్లాడకపోవచ్చు. కొన్ని ఈ బులెటిన్లో జస్ట్ స్లైడ్స్ మాత్రం ప్లే చేస్తాను, ఒకసారి మీరు పాస్ చేసుకొని చదువుకోండి. నికే 2% ప్లస్తో ట్రేడ్ అవుతోంది. హాంకాంగ్ 1/4% మేర, షాంఘై కూడా 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. 1/4% నుంచి 1.5% మేర లాభాలు అయితే. గోల్డ్లో రియల్లీ హాట్ మొమెంటం మనం చూస్తున్నాం. $4,400 మార్కిన్ పైన గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $69 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇది కూడా $75 దాకా వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అని అంచనా కడుతున్నాయి. $75 నుంచి $80 కన్సెన్సెస్ అన్ని చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ $75 దాకా సిల్వర్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ గోల్డ్ కూడా అదే స్థాయిలో. గోల్డ్ మ్యాన్ బెట్స్ ఆన్ గోల్డ్ ఫర్ 2026 ఈజ్ ఆయిల్ ఆన్ స్లిప్పరీ వికెట్. ఇక్కడ ఆయిల్ బలహీనపడిన గోల్డ్ మాత్రం తన మొమెంటంని కొనసాగించే అవకాశం. గోల్డ్ మ్యాన్ సాక్స్ కూడా గోల్డ్ని $4,900 పర్ ఔన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అంచనా అయితే కడుతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బట్టి చూస్తే సో గోల్డ్ తగ్గినట్టే తగ్గి అనూహ్యంగా సివియర్ జంప్ తీసుకుంది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ $88 దగ్గర, $88,000 దగ్గర, ఆయిల్ $61 దగ్గర బ్రెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారంగా వరుసగా 7వ స్ట్రైట్ నెల చైనా కీప్స్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ స్టడీ ఫర్ 7 స్ట్రైట్ మంత్ డిస్పైట్ వీక్ ఎకనామిక్ డేటా కొద్దిగా బలహీనంగా ఉన్నా కూడా వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి సంసిద్ధత చూపించట్లేదు. వార్ అగేన్స్ట్ వెనిజులా నాట్ రూల్డ్ అవుట్ అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇన్ఫోసిస్ ADR ఇక్కడ మనకి ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అయ్యి ADRs 52 వీక్ హై టచ్ అయ్యి శుక్రవారం రోజున $30 స్థాయికి చేరుకున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూస్తున్నాం. NHPC అన్న ట్యూస్డే బిగిన్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ సెకండ్ యూనిట్ ఆఫ్ 2000 megawatts సుబాన్సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 27,000 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్ట్ చేసిన ఇది మంగళవారం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయబోతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ C శెట్టి చెప్తున్నారు, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కి మళ్ళీ రుణాలు ఇచ్చే అంశం మీద తమ పాలసీని, తమ విధానాలను రీఅసెస్ చేస్తున్నామన్నట్టుగా కూడా ఆయనది చెప్తున్నారు. అదే కనుక జరిగినట్టయితే కొద్దిగా రియల్ ఎస్టేట్కి పాజిటివ్ అవుతుంది. అంటే రిస్క్ పెరిగినప్పుడు కూడా బ్యాంకుకి మరిన్ని ఆప్షన్స్ కూడా పెరుగుతాయి. పిరమల్ ఫైనాన్స్ శ్రీరామ్ లైఫ్లో తనకున్న 14.72% మొత్తం వాటాని వాళ్ళు విక్రయించబోతున్నారు. మారిషస్కి చెందిన శాన్లామ్ ఎమర్జింగ్ మార్కెట్స్కి 600 కోట్ల రూపాయలకి. మారుతి సుజుకి విల్ ఎంటర్ ద డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ఓన్లీ విత్ కంప్లీట్ సొల్యూషన్స్ అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ మనం చూసాము. అండ్ కొటక్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పెనాల్టీ విధించింది 62 లక్షల రూపాయలకు సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి మేజర్గా స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూస్తే చాలా స్టాక్స్ ఉన్నాయి, ఒకసారి మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. వారి ఎనర్జీ 53.7 లక్షల షేర్లని ద ఫర్మ్ ఎగ్జిక్యూటెడ్ ప్యాక్ టు బై ఇన్ యునైటెడ్ సోలార్ హోల్డింగ్లో $30 మిలియన్ ఈ దాదాపు 54 లక్షల షేర్లను వీళ్ళు కొనుగోలు చేశారు. క్రాస్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసింది టిప్పింగ్ జాక్స్ ట్రైలర్ సెగ్మెంట్లో. టాటా కెమికల్స్ సింగపూర్ చెందిన నోవాబే అన్న కంపెనీలో 100% స్టాక్ని, అంటే మొత్తం కంపెనీని వీళ్ళు కొనుగోలు చేశారు 25 మిలియన్ యూరోకి. సండూర్ మ్యాంగనీస్లో ప్రమోటర్ లోహగిరి 14 అంటే దాదాపు 15% మేర వాటాని వీళ్ళు కొనుగోలు చేశారు. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ signed a contract to buy 84,048 CBM. The Korean vessel is expected to join the fleet in the 4th quarter of fiscal 2026. వీళ్ళు సౌత్ కొరియా నుంచి ఒక వెజల్ని కొనుగోలు చేయడం అయితే చూస్తున్నాం. JF కమర్షియల్కి రాంచీ ట్యాక్స్ బాడీ నుంచి 80 కోట్ల రూపాయలకు సంబంధించి GST డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. సోమా టెక్స్టైల్స్కి 281 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సర్వేజన హెల్త్ కేర్లో 148 కోట్ల రూపాయలు పెట్టి 6.94 దాదాపు 7% మేర వాటా కొనుగోలు చేసింది. జీవికే హోటల్స్, ఇండియన్ హోటల్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉండవచ్చు, ఎందుకంటే హైదరాబాద్కి చెందిన
జీవి కృష్ణారెడ్డి అలాగే భూపాల్ ఫ్యామిలీకి చెందిన తాజ్ జీవీకే హోటల్స్లో తమకున్న వాటాన్ని ద బోర్డ్ అప్రూవ్డ్ ద డివిస్ట్మెంట్ ఆఫ్ 25.52 స్టేక్ హెల్డ్ బై ద ఇండియన్ హోటల్స్ ఇన్ ద కంపెనీ. ఇండియన్ హోటల్స్ ఉన్న ఈ దీన్ని వీళ్ళు డైవెస్ట్ చేశారు. ద ప్రపోజ్డ్ ప్రమోటర్ శాలిని భూపాల్ 25.52% మేర వాటాని ₹370 ఒక్కొక్క షేర్ చొప్పున వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. అంటే ఐహెచ్సిఎల్ వీళ్ళకి వాటా విక్రయిస్తోంది. ఇది ఇండియన్ హోటల్స్ స్టాక్స్ని ఆపరేట్ అంటే ఓవరాల్గా వీళ్ళ హోటల్స్ని ఆపరేట్ చేస్తుంది. బట్ మెజారిటీ తనకున్న స్టేక్ని మొత్తం మళ్ళీ వీళ్ళకే విక్రయించేసింది. టాటా స్టీల్కి 1132 కోట్ల రూపాయల మేర పెనాల్టీ నోటీస్, ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది జంషెడ్పూర్ ట్యాక్స్ బాడీ నుంచి. స్టాక్స్ పరంగా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయండి. స్పెసిఫిక్గా మీకు ఏదైనా స్టాక్స్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నా అరల్సి స్టాక్స్లో మీరు ఏదైనా ట్రేడింగ్ యాక్టివిటీ చేస్తున్నా కూడా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. అర్బన్ కంపెనీ కూడా దాదాపు 57 కోట్ల రూపాయల మేర షోకాజ్ నోటీస్ వచ్చింది జిఎస్టీ అథారిటీస్ నుంచి. సో వీకెండ్ కాబట్టి చాలా స్టాక్స్ ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రైవేట్ క్యాపెక్స్ లైక్లీ టు హిట్ టాప్ గేర్ నెక్స్ట్ ఇయర్. ఫాక్స్కాన్ 30,000 మందికి అధికంగా ఉద్యోగం తీసుకుంది. ఉమెన్ ఎక్కువగా తీసుకున్నారు. సో అన్నీ ఫస్ట్ పేజీలో అంశాలు. నిఫ్టీ ఇక్కడి నుంచి కొద్దిగా సపోర్ట్ దొరకవచ్చు, ఎందుకంటే రూపీ కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి తిరిగి నిలబడే ప్రయత్నం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ నేపథ్యంలో ఎఫ్పిఐ ఫ్లోస్ ఆగటం, ఎఫ్ఐ ఫ్లోస్ కొద్దిగా రావటం అనేది కలిసి వచ్చే అంశం అన్నట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో భావిస్తున్నారు. ఎస్టాండ్ కాషియస్లీ పాజిటివ్ సపోర్టెడ్ బై ఇంప్రూవింగ్ టెక్నికల్ సిగ్నల్స్, ఏ రీబౌండ్ ఇన్ ద రూపీ అండ్ రిజంప్షన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్ బయింగ్. ఇవన్నీ కూడా కొద్దిగా కలిసి రావచ్చని చెప్పి మోతిలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం అవుట్లుక్ బులిష్గానే ఉంది. విత్ సపోర్ట్ బేస్ అరౌండ్ 50 DEMA ఆఫ్ 25,774. నిఫ్టీని పాయింట్ ఆఫ్ టైంలో బై చేసి 25,700 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 26,325 అండ్ 26,500 లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు చెప్పి మోతిలాల్ భావిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ భారత్ ఫోర్ స్టాక్స్ని రికమెండ్ చేస్తారు విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. రెలిగేర్ కూడా భారత్ ఫోర్జ్ అండ్ టైటాన్ని రికమెండ్ చేస్తారు విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైజెస్. ఇక్కడ ఎల్కేపీ సెక్యూరిటీస్, జేకే టైర్ అండ్ స్నైడర్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు విత్ టార్గెట్ ప్రైజెస్ అండ్ స్టాప్ లాస్. మీరు కూడా ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. హోప్స్ ఆఫ్ ఫెడ్ రేట్ కట్, మరొకసారి ఫెడ్ రేట్లు తగ్గిస్తున్న అంచనాలు ఓవరాల్గా మార్కెట్స్ని కొద్దిగా పాజిటివ్ దీని మీద పెట్టాయి. అవే పరోక్షంగా మనకి మెటల్స్, ఈ ప్రెషియస్ మెటల్స్ సిల్వర్ అండ్ గోల్డ్ని డిమాండ్ పెంచాయి. హౌసింగ్ డిమాండ్ 2026లో పెరగచ్చు అనేది ఒక అంచనా. ఏఎంసీలో ఐసిఐసి ప్రూ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ని దాటి 20% గెయిన్స్తో ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. ఇప్పుడు ఐసిఐసి ప్రూ ఏఎంసీ మార్కెట్ క్యాప్ 1,27,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ కూడా మనం చూసాం. ఐనాక్స్ గ్రీన్ మ్యాక్వరీస్ రెన్యూబుల్ ప్లాట్ఫామ్ వైబ్రెంట్ని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అదాని ఎయిర్పోర్ట్స్ మరిన్ని ఆప్షన్స్ని చూస్తుంది. మరిన్ని ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి, మరిన్ని ఎయిర్పోర్ట్స్లో సర్వీసెస్ని ఇవ్వడానికి మేబీ 2027-28లో డీమర్జ్ చేసి అదాని ఎంటర్ప్రైజ్ నుంచి లిస్ట్ చేయటమా, లేకుంటే దీన్ని ఎలా చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. రాబోయే 5-6 ఏళ్లలో ఎయిర్పోర్ట్స్ బిజినెస్ అనేది 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. మనకి ఫారిన్ కంట్రీస్లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సిటీలోనే దాదాపు 4-5 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ముంబై లాంటి దానికి 1-2 అంటే ఇప్పుడున్న ముంబై ఎయిర్పోర్ట్తో పాటు నవీ ముంబై ఉంది. అలా కాకుండా ఇంకొకటి 2 ఎయిర్పోర్ట్స్. ఇవి కాకుండా మెజారిటీ ఆఫ్ ది సిటీస్లో మరిన్ని ఎయిర్పోర్ట్స్ రావాల్సిన అవసరం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ అదాని గారి అబ్బాయి జీత్ అదాని మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్ అదాని హోల్డింగ్స్ డైరెక్టర్ అయినా. సో రాబోయే 4-5 ఏళ్ల కాలంలో అదాని ఎయిర్పోర్ట్స్ మనకి ఐపీఓ కూడా వస్తుంది. ఆర్ఎల్స్ ఐపీఓ కానీ స్టాక్ లిస్టింగ్ కానీ ఉండవచ్చు. జైకార్ప్ ప్రోబ్ నేపథ్యంలో Dream11 ఆఫీసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఐహెచ్ఎల్ మాట్లాడుకున్నాం. ఎంయూఎఫ్జీ 40,000 కోట్ల రూపాయలది శ్రీరామ్ ఫైనాన్స్ డీల్ని మనకు కొనుగోలు చేస్తున్న సంగతి అయితే ఆల్రెడీ తెలుసు. టాటా క్యాపిటల్ వోడాఫోన్ ఐడియా బాండ్ ఇష్యూలో దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసింది. ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటి అంటే టాటా
చెందిన వీళ్ళ సియారాకి ఒక్క రోజులోనే డే 1లోనే 70,000 బుకింగ్స్ వచ్చాయని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. 135,000 మంది కస్టమర్లు తమ ప్రిఫరెన్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇచ్చారని కూడా. మేబీ ఇది సూపర్ హిట్ అయితే మేబీ టాటా ప్యాసింజర్ వెహికల్స్కి కొద్ది గొప్ప మళ్ళీ బూస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్రోట్ కంజెషన్ కారణంగా ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్.